ప్రెగ్నెంట్ అయిన ప్రభావతి స్టూడెంట్ అరెస్ట్ అయిన ప్రభావతిని కాపాడిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. విద్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఏంటి నీ ప్లాన్ సక్సెస్ అయిందా అని విద్య అడగడంతో, నేను 2 ప్లాన్లు వేశాను, అక్కడ సక్సెస్ అయినట్టే కనిపించింది, కానీ ఇంటికి వచ్చేసరికి ఆ సక్సెస్ నాకు కనిపించలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావే? అక్కడ సక్సెస్ అయిందంటున్నావు, ఇంటికి వచ్చే వరకు, ఇంటికి వచ్చిన తర్వాత సక్సెస్ కనిపించట్లేదంటున్నావు, ఏం జరిగింది అని విద్య అడగడంతో, ఏముందే, ఆ ఇన్సూరెన్స్ వాడిని అలాగే పంతులు గారిని కూడా పంపించాను. అప్పుడు మనోజ్ బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద విసుక్కోవడం మొదలు పెడుతున్నాడు. చాపా దిండు తీసుకొని టెర్రస్ మీదకి పడుకోవడానికి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది రోహిణి విద్యతో. అప్పుడు ఇక ఆ మాటలన్నీ కూడా మనోజు ప్రభావతి ఇద్దరు కూడా వినేస్తారు. వినేసి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతి చూసావా అని అంటూ ఉంటుంది. అవునే, మనోజ్ని ఎలాగైనా సరే నా వైపుకి తిప్పుకొని అప్పుడు మా అత్తగారికి సమాధానం చెప్పాలనుకున్నాను, కానీ మనోజ్ నా మాట వినేటట్టు కనిపించడం లేదు, మళ్ళీ ఏం ప్లాన్ చేయాలో కూడా తెలియడం లేదు అని రోహిణి చెప్తుంది. ఇక ఫోన్ మాట్లాడేసి ఫోను పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది రోహిణి. వెనక్కి తిరిగి చూడంగానే ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ మీరా అని అంటూ ఉంటే, చూసావరా నువ్వేం చెప్పావు, తను నా గురించి ఆలోచిస్తుంది, నా మీద ప్రేమతోనే అలాగా నీకు అబద్ధం చెప్పిందని అన్నావు కదా, మరి ఇప్పుడు ఏం జరిగింది చూసావు కదా, అది ఎంత అబద్ధాలు కోరో, ఎన్ని నాటకాలో. ఇప్పుడు మళ్ళీ నిన్ను తన వైపుకి తిప్పుకోవడానికి పంతులు గారిని పంపించింది, హెల్త్ ఇన్సూరెన్స్ వాడిని కూడా పంపించింది. చూసావా దానికి నువ్వంటే ఎంత ఇష్టమో, నిన్ను తన వలలో వేసుకోవాలనుకుంటుంది తప్ప తన ప్రేమతో నీ మనసుని గెలుచుకోవాలని అది అనుకోవడం లేదో. నువ్వేమో పిచ్చివాళ్లాగా దాని మీద జాలి చూపిస్తున్నావు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారే మనోజ్ కోపంతో రగిలిపోతూ రోహిణి దగ్గరికి వచ్చి, నీ మీద నాకైతే జాలి కలిగింది, మళ్ళీ దూరం పెట్టకూడదని నీకు దగ్గరవ్వాలని వచ్చాను, కానీ నువ్వు నీ నిజ స్వరూపం మళ్ళీ ఇంకోసారి బయటపడ్డాయి, నిన్ను జన్మలో ఎవ్వరూ కూడా మార్చలేరు, నీకు మా అమ్మాయి కరెక్టు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక రోహిణి అయితే ఇక బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఇక శృతి రోహిణిని ఇలా అడుగుతూ ఉంటుంది, నా ఫ్రెండ్ పెళ్ళి నువ్వే మేకప్ చేయాలి, చేస్తావా అని అడుగుతూ ఉంటే, అత్తయ్య నన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, హౌస్ అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటుంది రోహిణి. హౌస్ అరెస్ట్ ఏంటి ప్రభా అని సత్యం అడుగుతూ ఉంటే, దీన్ని బయటికి వదిలేస్తే ఇది ఇంకెంత రెచ్చిపోతుందా అండి, దీనికి స్వేచ్ఛ మాత్రం ఇవ్వకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వదిన టాలెంట్ని తొక్కే అర్హత అధికారం మనకి లేదమ్మా అని రవి అనడంతో, ఏంట్రా టాలెంటు, నాటకాలు ఆడి కుటుంబాన్ని మోసం చేయడంలో మీ వదినికి చాలా టాలెంట్ ఉంది, భర్తని మాయ మాటలు చెప్పి లోబర్చుకోవడంలో కూడా చాలా టాలెంట్ ఉంది దీనికి, ఇది మామూలు ఆడదనుకుంటున్నావా, మామూలు కిలాడి కాదు ఇది అని అంటూ ఉంటుంది ప్రభావతి. నిన్నటికి నిన్న మనోజ్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఇది ఇంట్లో ఉండే రాయబారాలు నడిపించింది, ఇది మామూలుది కాదు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడు ఇంకా చెప్తూ ఉంటాడు మనోజ్. అవునరా, నీకు రోహిణి గురించి పూర్తిగా తెలీదు, అమ్మ చెప్పేదే కరెక్టు, అమ్మ వేసేదే కరెక్ట్ అయిన శిక్ష, అమ్మ నువ్వే శిక్ష అన్న వెయ్యి రోహిణికి, తను ఎక్కడికి రాదు అని మనోజ్ కూడా చెప్పేస్తాడు. అప్పుడే రే ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. పాపం పార్లమ్మ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటే, చేసిందంతా చేసి నువ్వు రిప్పు రాజేసి ఇప్పుడేమో చల్లార్చడానికి నీళ్లు చల్లుతున్నావా అని అడుగుతూ ఉంటుంది బాలుని. చేసిందంతా చేసి పాపాన్ని మూట కట్టుకుంది నువ్వు, మళ్ళీ మా ఇద్దరి మీద పడి ఏడుస్తున్నావేంటి, నిజాలు అనేవి ఏదో ఒక రోజు బయటపడతాయి, నీ భర్త నీ మోసాన్ని తట్టుకోలేక, అత్తయ్య నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక నీకు మాటలు అంటున్నారు, అంతే తప్ప మా వల్ల కాదు, మా మీద పడి ఏడవడం కొన్ని రోజులు మానేయ్ అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, హే మీనా, నువ్వు మాత్రం ఇంట్లో అందరికీ వంట చెయ్యి, ఈ రోహిణికి మాత్రం తనే వండుకుంటుంది, తనకిష్టమైంది వండుకుంటుంది, వదిలేసాయి,
అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అని మీనా అయితే చెప్తుంది. అప్పుడు ఇక రోహిణి ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను ఇంత బాధ పెడుతున్నావు కదా, నీకు చూడు ఎలాంటి సమస్య వస్తుందో, పీక్కోలేక లాక్కోలేక కుమిలి కుమిలి బాధపడతావో. తప్పకుండా ఇప్పుడు నేనన్నది నెరవేరుతుంది, నా శాపం నీకు తగులుతుంది అని ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక ప్రభావతి డాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా వస్తారు. వచ్చాక అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది ప్రభావతి కామాక్షితో, కామాక్షి ఎందుకో అసలు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు, అసలు ఆ రోహిణిని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, ఇంత జరిగినా కూడా తనలో మార్పు రాలేదు, మనోజ్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఎలా నాటకమాడిందనుకుంటున్నావని ఇన్సూరెన్స్ అబ్బాయి గురించి పంతులు గారి గురించి చెప్తుంది. అమ్మో, రోహిణి అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది వదిన, రోహిణి మామూలు ఆడదు కాదు, చాలా డేంజరు అని అంటూ ఉంటుంది కామాక్షి. కామాక్షి అలా అన్న తర్వాత సరే, పిల్లలందరూ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు, 2 రోజుల్లో మామూలుగా స్కూల్లో ప్రోగ్రాలు ఉన్నాయి కదా, మరి వాటికి ప్రాక్టీస్ కూడా చెయ్యాలి, వెళ్ళి వాళ్ళకి నేర్పించు, కొంచెం డ్యాన్స్లో పడితే ఇంట్లో సమస్యలు గుర్తుకు రావు, పిల్లలు అందరూ కూడా డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటే నీ మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ అవుతుంది అని అంటూ ఉంటుంది కామాక్షి. నువ్వు చెప్పింది కూడా నిజమే, వెళ్ళి వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తాను అని వచ్చి భరతనాట్యం అయితే స్టూడెంట్స్ అందరికీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పిస్తూ ఉండగా ప్రభావతి స్టూడెంట్ అమ్మాయి ఉంది కదా, ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక సుందర్ని ప్రేమిస్తున్న అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా పడిపోవడంతో అప్పుడు ఇక అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో కామాక్షి అయ్యో ఏమైంది ఈ అమ్మాయికి, ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందేంటి అని అనుకుంటూ ఆ అబ్బాయి కూడా అయ్యో ఏమైంది తనకి అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు. రేయ్, నువ్వెందుకురా ఇలా వస్తున్నావు అమ్మాయి దగ్గరికి, మేము ఉన్నాం కదా అమ్మాయిని పట్టుకొని చూడ్డానికి, నువ్వెందుకు వస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంతలో డాక్టర్ని అయితే కామాక్షి ఫోన్ చేసి రమ్మంటుంది. నీళ్లు చల్లినా సరే అమ్మాయి స్పృహలోకి అయితే రాదు. ఏంటి కామాక్షి ఇలా డ్యాన్స్ చేస్తూ పడిపోయింది, నీళ్లు చల్లినా కూడా తను ఎందుకు స్పృహలోకి రావడం లేదు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది కంగారు పడిపోతూ. నువ్వు కంగారు పడుకోదినా, డాక్టర్ గారు వస్తారు కదా, డాక్టర్ గారు వచ్చి మొత్తం చెప్తారు అని అంటూ ఉండగా ఇంతలోనే డాక్టర్ అయితే వస్తుంది. డాక్టర్ వచ్చి ఆ అమ్మాయిని టెస్ట్ చేస్తుంది, గుండెల మీద స్టెథోస్కోప్ పెట్టి చూస్తుంది. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, మీరేమీ భయపడకండి అని చెప్తూ ఉంటుంది. నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను, తను వెంటనే స్పృహలోకి వస్తుందని డాక్టర్ అంటారు. లోపల ఏం జరుగుతుందా అని సుందర్ అయితే బయటే ఉండి ఇక చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు వాళ్ళ మాటలు. పిల్లలందరూ కూడా బయటే ఉంటారు. అప్పుడు ఇంకా ఇంజెక్షన్ చేసిన వెంటనే ఆ అమ్మాయి అయితే వాంతులు చేసుకుంటుంది. అలా వాంతులు చేసుకుంటూ ఉండగా డాక్టర్ ఇదేంటి ఇంజెక్షన్ చేశాక వాంతులు చేసుకుంటుంది, ఈ అమ్మాయికి ఏదో సమస్య ఉంది అని ఇక టెస్ట్ అయితే చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి మీ అమ్మాయా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని. అదే మీ కూతురా అని అడుగుతున్నాను అని అనగానే లేదు, తను నా స్టూడెంటు, నేను ఇక్కడ భరతనాట్యం నేర్పుతాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఓహో, భరతనాట్యం నేర్పుతారా? అవును, వీళ్ళందరూ కూడా నా పిల్లలు లాంటి వాళ్ళని, తను కూడా నా కూతురు లాంటిది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అయితే మీరు అమ్మమ్మ కాబోతున్నారు అని డాక్టర్ అయితే చెప్తుంది ప్రభావతితో. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి కామాక్షి షాక్ అయిపోతూ నేను అమ్మమ్మ అవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ని. అదేనండి, మీ స్టూడెంట్ని మీ పిల్లల్లాగా చూసుకుంటామని చెప్పారు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి మీరు ఈ అమ్మాయి పిల్లలకి అమ్మమ్మే కదా అయ్యేది, జాగ్రత్తగా చూసుకోండి, తను చాలా వీక్గా ఉంది అని అంటూ ఉంటారు డాక్టర్. ఇక డాక్టర్ అలా అన్న తర్వాత అప్పుడు ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బెడ్ మీద ఉన్న అమ్మాయిని పట్టుకొని ఏంటి ఇదంతా, నీకు కడుపు రావడం ఏంటి, అసలు ఈ వయసులో పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవడం ఏంటి, ఎవరు దీనికి కారణం అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను, నీలాంటి దాన్ని స్కూల్లో జాయిన్ చేసుకోకూడదు, అసలు ఎవరిని కడుపు చేసింది అని అడుగుతూ ఉంటే సుందర్ అని పేరు చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది.
ప్రభావతి ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక కామాక్షి ఇలా అంటుంది. ముందు నుంచి మీనా చెప్తూనే ఉంది వీళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని, కానీ నువ్వు వినిపించుకోలేదు. కేవలం వీళ్ళిద్దరు ఇక్కడ డాన్స్ క్లాస్కి చేరింది ఒకరినొకరు ఇష్టపడి ఒకరినొకరు ఒకటవ్వాలని చేరారు, కానీ అది మనం గ్రహించలేకపోయాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి మీనా చెప్పిన కూడా నువ్వు గ్రహించుకోలేకపోయావు కదా, మీనా చెప్పినా నువ్వు వినలేదు. మీనా చెప్పినప్పుడే వినుంటే ఈ బాధ వచ్చేది కాదు కదా నీకు అని అంటూ ఉంటుంది కామాక్షి. అసలు దీనంతటికీ కారణమైన వాణ్ణి నేను వదిలిపెట్టనని తన స్టూడెంట్ సుందర్ దగ్గరికి వెళ్ళి ప్రభావతి చంప పగలగొడుతుంది. ఏమైంది గురువు గారు అని అడుగుతూ ఉంటాడు అతను. ఏమీ తెలియని అమాయకుడిలాగా ముఖం పెట్టుకురా, లోపల అది ప్రెగ్నెంట్ అయ్యింది, ఆ ప్రెగ్నెంట్కి కారణం నువ్వేనని కూడా చెప్పింది, ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది మాస్టర్, అది నన్ను క్షమించండి మాస్టర్ అంటూ అక్కడి నుంచి అతను పారిపోతాడు. అలా పారిపోయిన తర్వాత అప్పుడే మిగతా స్టూడెంట్ అక్కకి ఏమైంది, అన్నని ఎందుకు కొడుతున్నారు, అన్న ఎందుకు పారిపోతున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు పిల్లలకి. అప్పుడే మీకు ఈ రోజుతో క్లాస్ అంతా కూడా అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ప్రభావతి అయితే డాన్సు లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది. ఇంతలో అమ్మాయి కూడా ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత కామాక్షి, వదిన ఇకపై ఈ డాన్స్ స్కూలు పెట్టకపోవడమే కరెక్టేమో, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డాన్స్ స్కూలు ఉన్నది నా ఇంట్లోనే కదా, నేనే దగ్గరుండి తప్పులు చేయిస్తున్నానని నా మీద కూడా నిందపడచ్చు, అందుకని నేను మాత్రం ఇక్కడ ఉండను, నువ్వు కూడా ఉండొద్దు, నేను సుందరి దగ్గరికి వెళ్ళిపోతాను అని కామాక్షి అయితే చెప్తుంది. ఇక ప్రభావతి ఇంటికి వస్తుంది. గబగబా హాల్లో కూర్చునే ప్రభావతి స్పీడ్గా వెళ్ళిపోయి గదిలో కూర్చొని ఉంటుంది. అలా గదిలో కూర్చొని ఉన్న ప్రభావతిని చూసిన మీనా కాఫీ తీసుకొని ప్రభావతి దగ్గరికి అయితే వస్తుంది. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. అప్పుడే ప్రభావతి ఉలిక్కి పడుతూ ఏంటి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఎందుకు వచ్చానేంటి అత్తయ్య, మీకు కాఫీ ఇద్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది మీనా. నేను అడిగానా నిన్ను కాఫీ ఇవ్వమని, ఎందుకు తీసుకొచ్చావు, అసలు నువ్వెళ్ళు అని అంటూ విసుక్కుంటుంది. అప్పుడే ఇక మీనా కిందకి వస్తుంది. కిందకి వచ్చాక ఇక బాలు కాఫీ తిరిగి తీసుకొస్తున్న మీనాని చూసి, ఏమైంది మీనా, కాఫీ ఏంటి తిరిగి తీసుకొచ్చేసావు అని అంటూ ఉంటే, మరి ఏం చేయమంటారండి, ఇది తీసుకువెళ్ళాను అత్తయ్య తాగుతారేమో అని, ఎందుకో చాలా విసుగ్గా ఉన్నారు, కోపంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, మా అమ్మ నవ్వుతూ కిలకిలా నీతో మంచిగా మాట్లాడితే ఆశ్చర్యపోవాలి, కానీ తను ఎప్పుడు అంతే కదా, కొత్త ముందు మనకి అని బాలు చెప్తాడు. ఇక బాలు అలా అన్న తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక ఇంట్లోకైతే ఇక్కడ ప్రభావతి అంటే ఎవరు అని అడుగుతూ అయితే వస్తారు. అలా అడుగుతూ వస్తున్న వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇక ఇంట్లోకి అందరూ కూడా రావడంతో ఎవరు మీరు, ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటారు. కనీసం లోపలికి రావచ్చా అని అడగడం కూడా మీకు చేత కాదా అని బాలు అడగడంతో, చేత కాక కాదో, అసలు మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాం మీకు తెలుసా, మీరు ముందు ప్రభావతిని పిలవండి, ఎక్కడ ప్రభావతి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి కిందకి వస్తుంది. నేనే ప్రభావతిని, ఏంటి అని అడుగుతూ ఉంటే, మీకు అసలు బుద్ధుందా, మీ దగ్గరికి డాన్స్ నేర్చుకోమని మా అమ్మాయిని పంపిస్తే మీరేం చేశారు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇక ఆ మాట విని, డాన్స్ నేర్చుకోవడానికి పంపిస్తే డాన్స్ నేర్చుకుంటారు, ఇంకేం నేర్చుకుంటారు అని అంటూ ఉంటాడు బాలు. ఏం నేర్చుకుంటారా, ప్రేమ పాఠాలు నేర్చుకుంటారు, మధ్య వయసులోనే ప్రెగ్నెంట్ ఎలాగ అవ్వాలా అని నేర్చుకుంటారు అని వాళ్ళైతే ప్రశ్నిస్తూ ఉంటారు ప్రభావతిని. అసలు మీరు ఒకదానికొకటి పొంతలు లేకుండా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఎందుకు గొడవ పెట్టుకోవడానికి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక చూడండి, మీరెవరో మాకు తెలియదు, కానీ మీకు నేను విషయం చెప్పాలి, డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా అని మా అమ్మాయిని ఈ డ్యాన్స్ స్కూల్కి పంపించాము, అక్కడ సుందర్ అనే వాడితో ప్రేమలో పడి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. వచ్చిన స్టూడెంట్స్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారా లేదా, అసలు వాళ్ళ మధ్య ఉన్నారా లేదా అని చూసుకోకుండా మరి అసలు ఈ డ్యాన్స్ టీచర్ ఏం చేస్తుంది, మా పిల్లల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా, ఇప్పుడు వాడు ఎక్కడికో పారిపోయాడు,
ఇదేమో ప్రెగ్నెంట్ అయ్యి చచ్చిపోతానంటూ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా మింగింది, కాపాడుకున్నాము అని అంటూ ఉంటారు వాళ్ళు. అసలు ప్రేమ పాఠాలు నేర్పించడానికి నువ్వు తీసుకువెళ్ళావా, లేకపోతే భరతనాట్యం నేర్పించడానికి తీసుకువెళ్ళావా అని అడుగుతూ ఉంటే అసలు ఏమనుకుంటున్నారో, మీ ఉద్దేశం ఏంటి, మర్యాదగా మాట్లాడాలండి, నువ్వు ఏంటి, ఆ మాత్రం మేము అల్లేమా అని అంటూ ఉంటుంది మీనా. జరిగిందేదో జరిగిపోయింది, ముందు అబ్బాయి ఎక్కడున్నాడో వెతికి తీసుకొద్దాము అని అంటూ ఉంటే మా అమ్మాయికి మేము మరో పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాము అందుకని అని అంటూ ఉంటాడు. కానీ ఈ లోపల వాడు వచ్చి ఏదైనా బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు, వాడిని ఈవిడే దాచిపెట్టిందేమో అని మా అనుమానం అని వాళ్ళైతే అంటారు. ఒకవేళ మీరు నిజాలను చెప్పకపోతే ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము, మీ మీద పోలీస్ కేసు పెడతాము అని వాళ్ళైతే అంటారు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతికి కాళ్ళు చేతులైతే ఆడవు. అప్పుడే ఇక మీనా, చూడండి, మీ అమ్మాయికి కాస్తైనా బుద్ధుందా, వాళ్ళిద్దరూ ఇదివరకే ప్రేమించుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఇక్కడికి ప్రేమించుకోవడానికి వస్తున్నారు, డ్యాన్స్ నేర్చుకోవడానికి కాదు. మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందని తెలుసుకున్నాక ఆ అమ్మాయికి జాగ్రత్త చెప్పడం తెలీదా? ఏమ్మా, నువ్వు అమ్మాయి కన్న తల్లివి అంటున్నావు, ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అందరినీ నమ్మకూడదు, ఇలాంటివి చెప్పడం నీకు చేత కాదా? మళ్ళీ వచ్చి మా అత్తయ్య గారి మీద నింద వేస్తున్నారు. ఒకవేళ మా అత్తయ్య గారి మీద మీ చెయ్యి పడ్డా ఆమెని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చూసినా మీరు కాదు, మేమే వెళ్ళి పోలీస్ కేసు పెడతాము అని మీనా అయితే చెప్తుంది. అప్పుడు ఇక బాలు, నువ్వు ఆగు మీనా, చూడండి, మీ పరువు మర్యాద పోయింది, నేను ఒప్పుకుంటాను, నేను కాదన్నో, కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఇలా గొడవ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మీకు ఆ అబ్బాయిని తీసుకొస్తాను, ఎలాగో ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేయండి, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉండొచ్చు, లేకపోతే మీ అమ్మాయి జీవితాంతం నరకం అనుభవిస్తుంది. రేపు సాయంత్రం కల్లా అబ్బాయిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అని అంటూ ఉంటాడు బాలు. బాలు అలా అన్న తర్వాత, సరే, మీ మాట కాదని మేము ముందుకు వెళ్ళలేము, అందుకని మీరు మాకు మాట ఇచ్చిన ప్రకారమే రేపు సాయంత్రం కల్లా ఆ అబ్బాయిని తీసుకొని మీరు ఇంటికి రండి, లేకపోతే ఒక్క నిమిషం దాటినా సరే పోలీసులు పంపించి అరెస్ట్ చేయిస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే వణికిపోతూ ఉంటుంది. అలా వణికిపోతూ ఉండగా ఇక శృతి, అయ్యో, ఆ అబ్బాయిని కానీ నువ్వు బాలు తీసుకురాకపోతే అత్తయ్య పని అయిపోయినట్టే, ఆ అత్తయ్యని ఎవరొకళ్ళు జైల్లోకి తీసుకువెళ్ళిపోతారు, అత్తయ్య పిచ్చిదైపోతుంది, జైలు నుంచి విడుదలయ్యాక అందరూ అనే మాటలు తట్టుకోలేక పిచ్చిదాల్లా నడుస్తూ వస్తూ కారు కిందో లారీ కింద పడిపోతుంది అని అంటూ శృతి అయితే జ్యోతిష్యం చెప్పినట్టు రాబోయే కథని చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడే అది విని, నువ్వు ఆగు శృతి, ఎందుకు అత్తయ్యని ఇంకా నువ్వు భయపెడుతున్నావు, అసలు అత్తయ్య ఇప్పటికే చాలా భయపడిపోతున్నారు అని అంటూ ఉంటే, లేకపోతే అసలు అతను వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు ఒత్తాడు అంటూ ఎన్నెన్ని గొప్పలు చెప్పేది ఆ పిల్లాడు గురించి. మీనా వదిన కూడా చాలాసార్లు కూడా అంది మీనా వదిన వాళ్ళ గురించి, అయినా వినిపించుకున్నారా, వినిపించుకోలేదు, వాళ్ళు ఇలా ఉన్నారు నేను చూసేసరికని భంగిమని కూడా ఒకసారి పెట్టారు వీళ్ళు, అవేమీ కూడా నీకు అర్థం కాలేదు, మీనా చెప్తుంటే దీని మాట నేను వినేదేంటా అని పెడచెవిని పెట్టి ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నావు, ఈ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడతావో ఏంటో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, అమ్మాయ్య, మీరు కూడా అత్తయ్యకి ధైర్యం చెప్పాలి కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మీనా అయితే అంటాడు. మీరెవ్వరూ నా గురించి ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, నా పెద్ద కొడుకే చేస్తాడు అంటూ మనోజ్ని చూపిస్తుంది ప్రభావతి. అప్పుడే ఏం చేస్తావురా, అమ్మని అరెస్ట్ చేస్తే అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏముంది, మంచి లాయర్ని పెట్టి అమ్మని జైలు నుంచి విడుదల చేయిస్తాను అని చెప్తూ ఉంటే, రే, అమ్మని అరెస్ట్ చేస్తే నేనెందుకు అరెస్ట్ చేయనిస్తాను, అమ్మకి అని పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కనివ్వనని చెప్పాలరా, అంతేకాని నువ్వు ఇలా మాట్లాడతావేంటి, అంటే అమ్మ అరెస్ట్ అయిపోతే నువ్వు లాయర్ని పెట్టి పేలిప్పిస్తావు, అంతవరకు మేమేం తీసుకురాము, వెంటనే అబ్బాయి ఎక్కడున్నాడో మొత్తం వెతుకుతాను, ఎంక్వైరీ మొదలు పెడతాను అని బాలు అయితే చెప్తాడు.
ఇక ఆ మాట విని ప్రభావతి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో రోహిణి, అత్తయ్య మిమ్మల్ని జైల్లో పెడితే అక్కడ మీరు చిప్పకూడు తినాలి. ఇప్పుడు ఇంటికి వచ్చి 10 మంది అరిశారు, మీ పరువు మర్యాద పోలేదా? ఆ రోజు నన్ను కోటీశ్వరాలు కాదు అని అబద్ధాలు చెప్పినందుకు పరువు పోతుందంటూ ఎన్నెన్ని అన్నారు. ఇప్పుడు మరి డబ్బు కోసం కకృతిపడి ఇదంతా చేశారు అని మిమ్మల్ని అనరు అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి, నువ్వు కూడా ఏంటి అత్తయ్యని అర్థం చేసుకోకుండా ఇప్పటికే అత్తయ్య చాలా బాధపడుతున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మీనా బాలుని చూసి ప్రభావతి మనసులో ఏ రోజు కూడా వీళ్ళని నేను ప్రేమగా పలకరించలేదు, కనీసం తిన్నారా అని ఏనాడు కూడా అడగలేదు. కానీ ఈరోజు నన్ను కాపాడడానికి వీళ్ళు ముందుకు వచ్చి నన్ను రక్షించాలని చూస్తున్నారు. మనోజ్ మాత్రం నన్ను అరెస్ట్ అయ్యాక బెయిల్ ఇప్పిస్తానని చెప్తున్నాడు తప్ప నన్ను కాపాడుతానని చెప్పడం లేదు. అసలు ఇన్ని రోజులు కూడా మనోజ్ నాకు తోడుగా ఉంటాడనుకున్నాను, కానీ నాకు తెలిసి బాలు మీనాని నన్ను కాపాడుతారు. బాలు అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆ అబ్బాయి ఎక్కడున్నా కూడా అబ్బాయిని తీసుకొస్తాడు, ఆ నమ్మకం నాకుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి మనసులో, చూసారుగా ఫ్రెండ్స్, ఈ విషయంతోనైనా ప్రభావతిలో మార్పు వస్తుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై